చూడండి ఎంత టేస్ట్ ఉంది, చూడండి ఎంత మెత్త ఉడికిందో, చాలా బాగుంటది. చూడండి ఎంత సూపర్ గా ఉంది కూర. అన్నిటికీ ఆరోగ్యానికి మంచిదండి, కాళ్ళ చేతులకు అన్నిటికీ. మీరు నోట్లో పెట్టుకొని చూడండి, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్, మీరు తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఈరోజు మటన్ కాళ్ళ కూర ఎలా చేసుకున్నాం చూద్దాము. 4 కాళ్ళు తీసుకున్నా నేను. చూడండి ఎంత బాగుంది. కుక్కర్ పెట్టుకున్నానండి, నూనె పోసుకుంటున్నా, ఒక ఆకు వేసుకుంటున్నా, 3 లవంగాలు, 1 యాలకు, ఇంత చెక్క, ఇంత జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ కూడా వేసేసి వేసిన తర్వాత మంచిగా ఎర్రగా కలుపుకోవాలండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత కొంచెం బండ పువ్వు కూడా వేసుకోవాలండి. 1 చెంచా పసుపు, 1 చెంచా అల్లం వేసుకోవాలండి. కలుపుకో. ఈ పచ్చివాసన పోయినాక వేసుకోవాలండి. పచ్చివాసన పోయిందండి, చెంచాడు మిరియాల పొడి వేసుకోవాలి. కాళ్ళు వేసుకోవాలండి, కాళ్ళు వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలా. మగ్గినాక మీరు పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 2 వేసుకున్న వాటి కారం కొంచెం తగ్గించేసుకోండి. చిన్న చెంచా వాటికి 3 చెంచాలు వేసుకోండి. 1 చెంచా ఉప్పు, మూత పెట్టుకోవాలి. ఉడకడానికి గ్లాస్ నీళ్ళు వేసుకుని ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొబ్బరి పొడి వేసుకొని కొంచెం చింతపులుసు కూడా వేసుకోవాలండి. 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలా. చెంచాడు ధనియాల పొడి వేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. అన్నీ వేసుకొని ఇట్లా దగ్గరికి పెట్టుకొని మూత పెట్టుకొని 7-8 విజిల్లు వచ్చినాక ఉడికించుకోవాలి. 7-8 వచ్చినాక ఇట్లా తీయాలి. ఇగో ఎంత మంచిగా అయింది చూడు, సూపర్గా అయింది. ఇదిగో సూపర్గా ఉడికిందండి. ఇంకో కాళ్ళ కూర రెడీ అయింది, సర్వ్ చేసుకుందాం. ఇది ఎంత రుచిగా బలంగా ఉంటుంది. మటన్ కాళ్ళ కూర రెడీ అయ్యింది. సూపర్ టేస్ట్ ఉంటుంది, ఫుల్ టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి మంచిది, కాళ్ళకు కూడా ఆరోగ్యం మంచిది. చూడండి ఎంత టేస్ట్ ఉంది, చూడండి ఎంత మెత్త ఉడికిందో, చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి, నేను ఏదంటే అది చేస్తాను. వేడి వాళ్ళకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత సూపర్గా ఉంది కూర. అన్నిటికీ ఆరోగ్యానికి మంచిదండి, కాళ్ళ చేతులకు అన్నిటికీ, నొప్పులకైనా మంచిగా, ఆరోగ్యానికైనా ప్రతిదానికి సూపర్గా ఉంటుందండి. ఇలాంటి కూర ఎంత తిన్నా తక్కువే. అబ్బా చూడండి ముక్క ఎంత ముక్క మెత్తగా ఉడికింది. మీరు నోట్లో పెట్టుకొని చూడండి, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్, మీరు తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.